హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా పల్లెటూరు. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్నాను బనానాతోని అట్లు అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి చాలా బాగున్నాయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ బియ్యం నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఆ బియ్యం వేసుకున్నాను. ఇప్పుడు సగం గ్లాసు అటుకులు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 అరటికాయలు కట్ చేసుకున్నాను నేను, అవి వేసుకుంటున్నాను. పండిన అరటికాయలు తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ పిండిని. ఇప్పుడు సగం టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి దోస పిండిలాగా. ఇప్పుడు దోశ పెంక వేడైందండి. ఇప్పుడు అట్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కాలినాక రెండో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి, కలర్ మంచిగా వచ్చింది కదా. మంచి ఇలా కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఇంకో దోశ వేస్తున్నాను. ఇది ఒకవైపు కాలినాక రెండో వైపు కూడా మంచిగా కాల్చుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చాయండి. అందుకే గెంటుతో తీయడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంతే మనం తునిగినట్టు అవుతుందండి, స్పాంజ్ లాగా ఉండి. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఇరగకుండా. చూసారండి, చాలా సాఫ్ట్గా ఉంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ అదే పిండిలో కొంచెం షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ కరిగే వరకు మంచిగా కలుపుకోవాలి.
ఇప్పుడు అట్టు వేసుకుంటున్నాను. మూత పెట్టుకోవాలండి. మనం స్వీట్స్ చేసుకుంటున్నాం కదా, ఇది తొందరగా మనం చక్కెర వేయటాన తొందరగా మాడుతుంది. కాబట్టి మనం మూత పెట్టుకుని ఆవిరి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. మనం ఇలా మూత పెట్టడం వలన ఆవిరితోని లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. చూడండి ఇది కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా షుగర్ వేసుకొని చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుందండి. చిన్నపిల్లలు అలా తినడానికి ఇష్టపడకపోతే ఇలా షుగర్ వేసి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కావాలనుకుంటే ఇలా ఎర్రగా అయ్యే వరకు కూడా కాల్చుకోవచ్చు అండి. నేను లాస్ట్ ఇలా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.